బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మచిలీపట్నం పోర్టు అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పోర్టుకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు దాదాపు 574 కోట్ల వ్యయంతో 6 లేన్ల ఎక్స్టర్నల్ పోర్టు కనెక్టివిటీ రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా వివరాలు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 216వ నంబర్ నేషనల్ హైవేలోని మచిలీపట్నం బైపాస్ సెక్షన్ మీదుగా 65వ నంబర్ జాతీయ రహదారి, 216వ నంబర్ జాతీయ రహదారి కూడలి నుంచి మచిలీపట్నం పోర్టు వరకు ఈ 6 లేన్ల రహదారిని నిర్మించనున్నారు. దీనివల్ల జాతీయ రహదారుల కారిడార్ నుంచి పోర్టుకు నేరుగా వేగవంతమైన రవాణా సౌకర్యం కలుగుతుందని గడ్కరీ తెలిపారు. ఈ రహదారి నిర్మాణంతో సరుకు రవాణా వాహనాల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని, నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించవచ్చునని ఆయన తెలిపారు. ఆమోదం పొందిన ప్రాజెక్టులో 6 లేన్ల ప్రధాన రహదారితో పాటు సర్వీస్ రోడ్లు, 3 ఫ్లైఓవర్లు, ఒక ఓవర్ పాస్ కమ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఉన్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మచిలీపట్నం పోర్టు లాజిస్టిక్స్ సామర్థ్యం మరింత పెరుగుపడుతుందని నితిన్ గడ్కరీ అన్నారు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.